శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లా గారికి విషయం ఏదుల మండలంలో గ్రామాలు నిలిచిపోయినటువంటి రిజిస్ట్రేషన్లు కొనసాగించాలి. మండలంలో ఉన్న మిగతా శాఖల కార్యాలయాలు ప్రారంభించాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏదుల మండల కేంద్రంగా నిర్వహించాలి. అయ్యా తమతో చేయమనగా ఏదుల మండలం ఏర్పడిన తర్వాత ముత్తిరెడ్డిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, సింగయ్యపల్లి గ్రామం, రేగులపల్లి తాండ గ్రామం, గుడ్డివాలి నాయకతాండ గ్రామాల భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతూ కొన్ని రోజుల నుండి ఆగిపోయినాయి. అట్టి విషయాలను ప్రారంభించి కొనసాగించాలని కోరుతూ, అదేవిధంగా ఏదుల మండలం సంపూర్ణంగా ఏర్పాటు చేస్తూ గెజెట్ వచ్చి దాదాపు సంవత్సరం పూర్తి అవుతున్నా ఇప్పటికీ వివిధ రకాల శాఖలు అనగా పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ, అగ్రికల్చర్ ఆఫీస్, ఎంఈఓ ఆఫీసు, మహిళా సంఘం ఆఫీసు తదితర కార్యాలయాలు ఇప్పటికే ఏర్పరచలేదు. కావున మేము గతంలో చాలాసార్లు తమరికి విన్నవించాం. ఈ కార్యాలయాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున తక్షణమే ఏర్పాటు చేయాలని, అదేవిధంగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలంటే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, వార్డు మెంబర్ కానీ, సింగిల్ విండో డైరెక్టర్లు కానీ, జడ్పీటీసీ కానీ తదితర ఎన్నికలన్నీ కూడా ఏదుల మండల కేంద్రంగా జరగాలని లేని ఏడల ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్ని గ్రామాల సర్పంచుల యొక్క పేర్లు చదువుతా. చెన్నారం గ్రామ సర్పంచ్ రమేష్ యాదవ్, చీర్కపల్లి సర్పంచ్ దొడ్ల ఇంద్రమ్మ, అదేవిధంగా రేకులపల్లి తాడ సర్పంచ్ లాల్ సింగ్, గుడ్డేవారి నాయకతాడ సర్పంచ్ పద్మశంకర్, అదేవిధంగా గొల్లపల్లి సర్పంచ్ బి సునీల్, అదేవిధంగా అనంతపురం సర్పంచ్ బాలరెడ్డి, మాచిపల్లి సర్పంచ్ పూర్ణచంద్రారెడ్డి, వి సుబ్బాయాదవ్, నేను సాగాపూర్ మాజీ ఎంపీటీసీని. నాతో పాటు ఈరోజు ఈ మండలంలో రిలే నిరాదీక్షలో కూర్చున్నటువంటి రైతులు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకుల తరఫున అందరి తరఫున మేడం ఈ మండలాన్ని సంపూర్ణంగా కొనసాగిస్తూ దీంట్లో వినతిపత్రంలో రాసినటువంటి శాఖలన్నీ కూడా తదనంతరమే, అంటే ఇప్పుడే ఏర్పాటు చేయాలని కాదు కానీ మీరు ఇచ్చినటువంటి స్లాట్ బుకింగ్ రేపే స్టార్ట్ చేస్తా ఉన్నారు. దాని మీద సంపూర్ణంగా మాట్లాడాలి. ఎందుకంటే మేము మా సోదరులు వీడియోలు ఇస్తాము. రేపు భవిష్యత్తులో కూడా ఇంకో అధికారి వస్తాడు, మేము అనలేదని చెప్పొచ్చు. కాబట్టి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం లేదు, మేము మిమ్మల్ని తప్పుగా భావించడం లేదు. మా సోదరునిగా, మా సోదరురాలుగా, అదేవిధంగా మీరు ఉన్నతాధికారిగా మీకు గుర్తింపు ఇస్తూ భవిష్యత్తులో చాలా మంది అధికారులు ఇట్లా చెప్తూ పోతా ఉన్నారు. కాబట్టి చాలా మంది జిల్లా కలెక్టర్లకు మారుతున్న ప్రతి ఒక్క కలెక్టర్లకు ఇస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలి. అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా ఏంటంటే ఇదేదైతే కలిపినటువంటి గెలిచి ద్వారా ఏర్పడే మండలంలోనే ఆ ఎన్నికలు గ్రామ పంచాయతీ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సింగిల్ విండో డైరెక్టర్ కానీ, వార్డు మెంబర్ కానీ ప్రతి ఎన్నికలుగా ఈ కలిపినటువంటి గ్రామాలను కలుపుకొని ఎన్నిక జరపాలని మిమ్మల్ని ప్రధాన డిమాండ్గా కోరుతూ, మూడో డిమాండ్ ఏదైతే ఎంపీడీఓ ఆఫీసు, అగ్రికల్చర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఎంఈఓ ఆఫీసు, గవర్నమెంట్ హాస్పిటల్ తదితర వెలుగు సంఘం ఆఫీసు తదితర సంఘాల అన్ని ఆఫీసులు కాలక్రమంగా మీరు గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఏర్పాటు చేయించే విధంగా మీరు కృషి చేస్తారని విధంగా మీరు హామీ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మా సోదరులు వీడియో ఇస్తున్నారు. కాబట్టి ఈ విషయాల మీద మూడు ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద, ఒకటి స్లాట్ బుకింగ్, రెండు ఈ మండల కేంద్రంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని రెండో డిమాండ్, మూడవది ఈ మండలానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఆఫీసర్లను అపాయింట్ చేయాల్సిన బాధ్యత మీద ఈ మూడు అంశాల మీద మీరు స్పష్టంగా మాట్లాడాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఓకే కేబీ.